అందరికైతే శనార్థులా మంచుకున్నారా అవులా నేనైతే ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర ఉన్నటువంటి సైబర్ టవర్స్ దగ్గరనైతే ఉన్నా. ఇక ఇక్కడనైతే అగ్గగ్గగ్గగ్గగ్గ అన్నపూర్ణ క్యాంటీన్ ఏదైతే ఉన్నదో మనకి అన్నపూర్ణ క్యాంటీన్ దగ్గరికి అయితే వచ్చినులా. మరి ఇక్కడ ఉన్నటువంటి సాధారణమైనటువంటి జనము ప్రైవేటు జాబులు చేసుకునేటోళ్ళు కావచ్చు, ఆటోలు తోలుకునేటోళ్ళు కావచ్చు, స్విగ్గీ ర్యాపిడో కొట్టేటోళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా కేవలం ఇక్కడ ఉన్నటువంటి భోజనం అయితే 5 రూపాయలకే ఇస్తున్నారట, 5 రూపాయలకే పెడుతున్నారట ఇక్కడ ఉన్నటువంటి అన్నపూర్ణ క్యాంటీన్లా. మరికి అన్నపూర్ణ క్యాంటీన్లా ఎంతమంది రోజుకు తింటారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఏ విధంగా ఉంటుంది, మరి మంచిగా ఉంటుందా లేదంటే ఆ ఫుడ్లో మెనూ ఏదైనా చేంజ్ చేసి పెడతారా, వారం రోజులకు వారం సేమ్ అట్లనే పెడతారా అనే ముచ్చట్నైతే మనం ఇక్కడ అడిగి తెలుసుకోవాలి. నిజానికి అన్నం అయితే పరబ్రహ్మ స్వరూపం కదా, మరి అట్లాంటి అన్నాన్ని అయితే కళ్ళకు అద్దుకొని ఇక్కడ ఉన్నటువంటి జనాలు అయితే తింటున్నారులా. రోజుకైతే సుమారు 1000 మంది వస్తారట. మరి ఇక్కడ సర్వింగ్ ఎట్లా చేస్తున్నారు, మరి కర్రీస్ ఎట్లున్నాయి, మరి వెరైటీ పెడతారా, వారానికైతే 7 రోజులు ఉంటాయి కదా, సేమ్ గట్లనే ఈ వారానికి 7 రోజులకు సంబంధించి 7 వెరైటీ కర్రీలే పెడతారట. మరి ఈ ముచ్చటేంది, ఈ అసలు కథ ఏంది, మరి అన్నపూర్ణ క్యాంటీన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అనే ముచ్చట్టయితే ఒక్కసారి మనమైతే ఇక్కడ ఉన్నటువంటి సాధారణమైనటువంటి జనాలను అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలనులా. మరి చలో నాతో రాండ్రి. రేవంత్ రెడ్డి పెట్టింది కాదే కాదు, కేసీఆర్ పెట్టినాడు. సామాన్యులకు, ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు అందరికి పెట్టింది కేసీఆర్. కేసీఆర్ పెట్టినాడు కాబట్టి రోజు ఒక వెరైటీగా ఉంటుంది. బుధవారం రోజు ఒక రోజు, వారంలో వీక్లో ఒకసారి బగారా ఉంటుంది, మళ్ళీ మజ్జిగ ఉంటుంది. ఈ క్యాబ్ డ్రైవర్లకు, వాచ్మెన్లకు, ఆటో డ్రైవర్లకు అందరికీ ప్రతి ఒక్క సామాను అందరు 5 రూపాయల నుంచి 10 రూపాయల దాకా కడుపు నిండా తినొచ్చు. మరి అన్న ఇప్పుడు నువ్వేమో ఇది ఇందిరా క్యాంటీన్ కాదంటావు, కేసీఆర్ గారు పెట్టింది అంటున్నావు, మరి ఇక్కడ పేరు చూస్తే ఇందిరా క్యాంటీన్ అన్నది. ఇప్పుడు రాజ్యాంగం నీదన్న, రాజ్యాంగంలో నీ ఇప్పుడు అధికారం వచ్చినావు కాబట్టి, అధికారంలో వచ్చినాక నీ పేరు పెట్టుకున్నావు. కానీ అధికారం రాకముందు టీఆర్ఎస్ ఉంది కాబట్టి అంతకుముందు హరికృష్ణ ఇది భోజనాలు కోకాపేట నుంచి అక్కడి నుంచి సప్లై అవుతాయి హైదరాబాద్ మొత్తం. కాబట్టి కేసీఆర్ సామాన్యుడికి ఒక ఆటో డ్రైవరు, మధ్యతరగతి ఎవరైనా సరే డ్రైవర్లు రోడ్డు మీద తినాలంటే ఈ రోజుల్లో హోటల్ రెస్టారెంట్లో పోవాలన్నా, బయట తినాలన్నా 100 రూపాయల నుంచి 80 రూపాయల నుంచి తినాలంటే కుదరదు. కాబట్టి సామాన్యులకు ఒక ఆటో డ్రైవర్, క్యాబ్ డ్రైవర్ కానీ, సపోజ్ వాచ్మెన్ కానీ రోడ్డు మీద ఫుట్పాత్ మీద పండుకున్నా సరే 5 రూపాయలు భోజనం చేయాలంటే కేసీఆర్ పెట్టిన ప్రభుత్వమే. కానీ ఈ ఇందిరమ్మ, ఈ రేవంత్ రెడ్డి పెట్టింది వేస్ట్. రేవంత్ రెడ్డి కాదు కేసీఆర్ ప్రభుత్వం వల్లనే ఈరోజు ఇప్పుడున్న సామాజిక ప్రజలు కూడా తింటున్నారు. అంటే కేసీఆర్ పుణ్యం వల్ల, కానీ ఈ రేవంత్ రెడ్డి వల్ల పుణ్యం గానే కాదు. అన్న నాకు తెలియక ఒక ముచ్చట అడుగుతున్నా, మరి కేసీఆర్ గారు అయితే అప్పుడు పెట్టిరు కదా, మరి అప్పుడు భోజనాలు బాగుండేనా ఇప్పుడు బాగున్నాయా? ఇప్పుడు బాగున్నాయి, ఇప్పుడు కూడా బాగున్నాయి, కానీ ఇప్పుడు కూడా బాగలేము అంటలే. అయితే కేసీఆర్ పెట్టిన వల్లనే ఈయన చూసి పేరు ఒకటి అయ్యా సొమ్మకొంది సోకొంది అన్నట్టు అట్లా నడుస్తుంది. అంతేగాని ప్రభుత్వము మేము ఆటోడేళ్ళం అన్న కుళ్ళే చెప్తున్నా, మాకేం చేయలేడు. నేను సంవత్సరానికి 12,000 ఇస్తున్నాడు, ₹1 లేడు. మళ్ళా ఆటో బస్సు పిడి పెట్టినాడు, ఏం చేసినాడు, మాకు డబుల్ బెడ్రూమ్ కూడా వెళ్ళాడు. వేస్ట్ గానా కొడుకాడు. అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్ల కోసము మేము సంవత్సరానికి 12,000 వేస్తాము, గట్లనే ఆటో డ్రైవర్లను కూడా అన్యాయం కాకుండా, మోసపోకుండా, వాళ్ళ కడుపులు కొట్టకుండా, వాళ్ళకు కూడా మంచిగా చూసుకుంటాము అని చెప్పిండు కదనే. మరి నువ్వు ఇట్లా పడుతుంది చెప్పినావు అని చెప్పి ఇప్పుడు 2-3 ఏళ్ళ దగ్గరకు వచ్చినావు. నువ్వు ఏం బీకలేవు. నువ్వు ఈ మాట ఇంకా మాట 2 సంవత్సరాలు ఉంటుంది. ఉయ్యాల ఊగుతుంది, నువ్వు ఆడనొచ్చి ఆగుతావు. మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అనుకో, 15 ఏళ్ళు 20 ఏళ్ళ దాకా రానే రాదు ప్రభుత్వం. చెప్పు తీసుకొని కొట్టుకోయ్యా. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పు అడుగు కొట్టుకోవాలి. ఇంకోసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అనుకో 20 ఏళ్ళు కూడా రాదు, 15 ఏళ్ళు కూడా రాదు. కేసీఆర్ రావాలి. కేసీఆర్ రావాలని నువ్వు అంటావు, కానీ మరి అందరూ అంటున్నారు. ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఎంత కష్టం పడుతున్నారు. మరి ఫ్రీ బస్సు పెట్టేసరికి మీ ఆటోలల్లో చాలా మంది ఎక్కుతలేరట. మరి ఎక్కకపోయేసరికి మరి ఆటో డ్రైవర్ అన్నలు పడేటువంటి కష్టం ఎట్లున్నది మరి మీది? కష్టము అందరికి ఉందన్న, కష్టం ఉంది. ఆయన ఏసీలో ఆయన సీఎం కదా, ఆయన తిరుగుతున్నాడు. ఆయనకేం తెలుసు, పొట్టోడు బుడ్డోడాడు మస్తు మాటలు చెప్తున్నాడు ఆయన. మా కష్టం ఏంది, ఎండల వాననక గ్యాస్ రేటు పెరిగింది, అన్ని ఇబ్బందులు ఉన్నాయి మాకు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు, ఏమి ఇస్తున్నాడు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాడు, ఏమి ఇస్తలేడు. ఆయన ఒకటి బస్సు ఫ్రీ ఒకటి పెట్టినాడు అన్న. ఆడవాళ్ళకు ఉచితంగా వచ్చేసారి ఎలక్షన్లు ఏం చేస్తాడు తెలుసా, మగవాళ్ళకు
ఆఫర్ ఇస్తాడు. నెలలో ఒక ఆధార్ కార్డు తీసుకురండి మగవాళ్ళకు వైన్ షాప్లో 3 ఫుల్ బాటిల్ ఇస్తా, నెలకు ఫుల్ బాటిల్ ఇస్తా ఆధార్ కార్డు మగవాళ్ళకు. ఆడవాళ్ళకి ఇప్పుడు ఉచిత బస్సు ఫ్రీ పెట్టాడు కదా, వచ్చేసారి ఎలక్షన్లో మగవాళ్ళకు నెలలో ఫుల్ బాటిల్ ఇప్పిస్తాడని ఆధార్ కార్డు మగవాళ్ళకి ఫ్రీ అని అది పెడతాడు. ఈ మా తెలంగాణ తాగబోతు తెలంగాణ కదా, ఇక అందరు ఓట్లు వేసినా వేస్తారు కానీ ఇప్పుడు నమ్ముతారా మరి? వేసినా కానీ వాడు రాడు, కాంగ్రెస్ రాదే రాదు. ఒక మాట వేయండి, అంటే వాటర్ ప్యాకెట్లు ఎక్కిస్తలేరా? ఓన్లీ వన్నే, ఒకటి క్వాలిటీ వైజ్లో వెరీ గుడ్, దానికి ఏం బాధ లేదు. కాకపోతే ఏంటంటే వాటర్ ప్యాకెట్ ఎండాకాలంలో సరిపోదు, టిఫిన్ కూడా బాగానే ఉంది. పొద్దుగాల టిఫిన్ కూడా పెడతారా? అంటే ఇక్కడ లేదు, కేపీహెచ్బి, కూకట్పల్లి, ఇక్కడ మన ఐడిపిఎల్ కాలనీ చాలా ఏరియాలో 5 రూపీస్ టిఫిన్స్, 5 రూపీస్ భోజనం. అంటే ఇప్పుడు ఏంటిదంటే మీకు వాటర్ ప్యాకెట్ ఒకటి ఎక్స్ట్రా కావాలి, అయితే మేలు, అయితే బాగుంటుంది. ఇక అసలు కథకి ఇక్కడ ఉన్నదిలా ఏంటిదంటే ఇందిరా క్యాంటీన్లా వడ్డించేటువంటి ఇగో ఈ డేకిసలు ఏవైతే ఉన్నాయో, ఆ కర్రీలు ఏవైతే ఉన్నాయో, ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు పెద్ద మనుషులు కనపడతారు కదా, వీళ్ళందరికైతే సర్వీసింగ్ చేస్తున్నారు. ఇక మరి ఈ అన్న కూడా అడుగుతాము, తప్పకుండా అడగాలి కదా అన్న. ఏంది మరి మంచిగా భోజనం అయితే 5 రూపాయలకే పెడుతున్నారంట, మరి నాణ్యంగా ఉన్నదా, ఎట్లున్నది, ఎన్నెన్ని కూరలు పెడుతున్నారు, మెనూలో ఏమన్నా చేంజెస్ చేస్తారా లేకపోతే గట్టనే పెడతారా? ఇప్పుడైతే మంచిగా ఉంది సార్. ఇక 5 రూపీస్ భోజనం అంటే సన్నం బియ్యము, 5 రూపీస్కి ఒక కప్పు రైస్ కర్రీ, రైసు కర్రీ, సాంబార్, పికిల్, ఒక వాటర్ ప్యాకెట్ 5 రూపీస్లో ఇస్తున్నాం. 5 రూపాయలలో ఇవన్నీ? అవును. అంటే ఏమేమి పెడతారా మామూలుగా? రైసు కర్రీ, సాంబార్, పికిల్. అదే కర్రీస్లల్లా కూరలల్లా రోజు ఒకటి చేంజ్ అవుతుంటుంది సార్. ఆలు కానీ ఒకరోజు ఆలు ఉంటుంది, టమాటా ఉంటుంది, ఒకరోజు బీరకాయ, ఇట్లా చేంజ్ అయితే ఉంటుంది. కర్రీస్, సాంబార్, పప్పు ఒకటి ఉంటుంది. అంటే ఏమన్నా ఇప్పుడు సాంబారు నీళ్ళు చేసుడు, అన్నం ఇత్తులు అండు ఇట్లా ఏమన్నా అలా ఉండదు చూడండి, అలా ఉండదు. రోజు కరెక్ట్ వస్తుంది. రోజు ఎంత క్వాంటిటీలో పెడతారా? ఎంత మంది వస్తారు సుమారుగా ఇక్కడికి? మా దగ్గర చూడండి రోజుకు 1000 ప్లేట్స్ రైస్ వస్తుంది. 1000 ప్లేట్స్ రైస్ అంటే దాదాపు ఇక 1000 మంది దాకా వస్తారు అన్నట్టు. ఒక్కొక్కరు 10 రూపీస్ చేసుకుంటారు కదా, కొంచెం తక్కువ జనాలు అన్నమాట. అంటే ఇప్పుడు సాధారణ మానవులకు అనుగుణంగా సాధారణ మానవులు కూడా తినే విధంగానైతే ఇప్పుడు బయట మనం తింటేనైతే ఏది తిన్నా కూడా 100 రూపాయలకు పైనే ఉంటుంది. మరి 5 రూపాయలకే ఇంత మంచి భోజనం పెడుతున్నారంటే మరి దీని వెనుక ఏంటిది అన్నట్టు అసలు జనాల గురించి, అదే విధంగా ఇక్కడికి వచ్చే ప్రజల గురించి మీరేమని చెప్తారన్న? అందరు మంచిగా సిగ్గు వాళ్ళు, మళ్ళీ ఆటో డ్రైవర్లు, మళ్ళీ ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్, వాళ్ళకందరికీ బయట తినాలంటే ఇబ్బంది అవుతుంది. అదే ఇక్కడ 5 రూపీస్ తిన్నారంటే కడుపు నిండిపోతుంది. మళ్ళీ ఒక్కొక్కరు 5 రూపీస్ తింటారు, ఒక్కొక్కరు ఏదో 5 రూపీస్ బాక్స్లో కూడా వేసుకొని పోతారు తినడానికి. అది కూడా అలా సేవ్ అవుతుంది అందరు. చట్నీ ఉన్నది, ఇంకా కర్రీ డైలీ ఒక ఐటమ్ ఉంటుంది, పప్పులవి వేసే ఐటమ్ డైలీ ఒక ఐటమ్ వేరే వేరే ఉంటుంది. డైలీ ఒక ఐటమ్ ఉంటుంది, కర్రీ బి డైలీ ఒక ఐటమ్ వేరే. ఇవన్నీ ఏడికెళ్ళి వస్తాయి మీకు? కోకాపేట నుంచి వస్తాయి. కోకాపేట నుంచి మరి కర్రీ టేస్ట్ ఎట్లుంటుంది? ఇప్పుడైతే బాగా ఉన్నది మంచిగా. అంటే ఇక మీరు కూడా మరి తింటారా? తింటాం, మేము తింటాం. ఇక అంటే అందరికి వడ్డించిన తర్వాత ఇక మిగిలింది ఏమైనా ఉంటే మళ్ళీ మీరు తింటారే. ఇక లాస్ట్కు అందరికి అయిన తర్వాత లాస్ట్ మధ్యలో టైం దొరకదు. ఈ జనాలు బాగానే వస్తున్నారు కదా, మరి ఏమైనా ఇబ్బందులు పెడతారా మీకు? ఈ ఇబ్బంది ఏముంటుంది, ఉంటారు. ఇక 100 మంది అంటే ఒక్కరు ఒక రకంగా ఉంటారు. ఎవరు మంచోడు వస్తాడు, ఒకటి చెడ్డోడు వస్తాడు. కాకపోతే మా డ్యూటీ, మా బాధ్యత ఏంటంటే అందరికి సంభాలించాం మా డ్యూటీ, అంతే. పెట్టాలి, సంభాలియాలి. ఎవడు చెడ్డోడు వచ్చాం, మంచోడు వచ్చాం, బుద్ధి చెప్పాలి, సంజాయాలి, మా బాధ్యత అంతే. అంత ఇక అందరికి ఒక రకంగా తెలియదు. ఎవడు తాగి వస్తాడు, ఎవడు ఊగి వస్తాడు, మంచోడు వస్తాడు అని అందరికి మేము చేసాం మా బాధ్యత. బాబాయ్ నమస్తే. శనార్థి. నమస్తే శనార్థి. మరి ఏంటి ఎట్లున్నదే? బాగుంది అన్న. బాగున్నది. డైలీ తింటావా నువ్వు గిడ? డైలీ తింటాను. ఎంతకు బాబాయ్? 10 రూపాయలు తింటాను. 5 రూపాయలు కానీ 10 రూపాయలు తింటాను. అంటే మామూలుగా అయితే 5 రూపాయలే కానీ నువ్వు 10 రూపాయలు తింటాను. అది 10 రూపాయలు తింటాను. డైలీ ఇక్కడికి వస్తావా? డైలీ వస్తాను. మరి ఎట్లా అనిపిస్తుందా నీకు? మంచిగా అనిపిస్తుంది. మరి లేని పరిస్థితులు ఏం చేస్తాం, మరి ఇది తినాలే కదా, టైం గడవాలే కదా. అది రోజు ఏమేమి కూరలు వెరైటీ చేస్తారా? వెరైటీ ఉంటాయి, ఒకటే ఉండదు. ఏంటి పెడతారు? ఆలుగడ్డ ఉంటుంది, పప్పుచారు ఉంటుంది, వేరే కర్రీ. మనం కూడా చక్కగా లైన్లో నిలబడ్డాము. ఇక చూసిరా ఇదే 5 రూపాయల సిక్క అంటారు కదా, ఈ 5 రూపాయల సిక్క ఇచ్చి మనం కూడా మనకి ఇక్కడ భోజనం ఎట్లున్నది తెలుసుకోవాలి కదా. అందరినీ మనం అడిగినాము, మరి టేస్ట్ ఎట్లున్నది ఏం కథ అనేది మనమైతే ఇగో 5 రూపాయలు అయితే ఇచ్చినన్న నాకు సుతంత అన్నం పెట్టు. మరి ఎవరం ఎట్లున్నది, కథ ఎట్లున్నది? అబ్బా బాగానే పెట్టినవే. ఇక చూడుర్రి అన్నం కూడా మంచిగా ఉన్నదిలా, పుల్లలు మంచిగా అనిపిస్తుంది. ఇగో
కూరలేసే అన్న దగ్గరికి వచ్చిన కూరలేసే అన్ననైతే నాకు ఆలుగడ్డ వేసిండులా, ఇక దాని తర్వాత ఇగో సాంబార్ పోసిండులా, ఇక దాని తర్వాత పచ్చడి కూడా ఉంటుందట. మరి ఏం ఆచారం ఇది? ఇట్లావే ఇదేం తొక్కే నిమ్మకాయ మంచిగా ఎండాకాలం సలవ చేస్తుందని నిమ్మకాయ తొక్కేసిర్రా. సీజన్ తర్వాత మళ్ళీ చేంజ్ చేద్దాం. ఇగో చూడుర్రి, నాకైతే అన్నం పెట్టిర్రు, ఆలుగడ్డ కూర వేసిర్రు, సాంబార్ వేసిర్రు. ఇక ఎండాకాలం కాబట్టి మంచిగా నోరూరించే మంచి నిమ్మకాయ తొక్కేసిర్రులా. ఇక దీన్ని చూద్దాం మనం, ఎందుకంటే అందరి గురించి మాట్లాడుతున్నాము. మరి అందరైతే మంచిగున్నది అంటున్నారు, బాగానే పెడుతున్నారు అంటున్నారు. మరి మనం సుత చూసి చెప్పాలి కదా సాధారణమైనటువంటి జనాలకు. ఒక్కసారి టేస్ట్ చేద్దాం. ఇక అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఒక్కసారి మనమైతే కళ్ళకు అద్దుకొని ఏమో అనుకున్నా కానీ నిజానికి అయితే సాధారణమైనటువంటి స్విగ్గీ, జొమాటో, ఆటో డ్రైవర్లు, డ్రైవర్ అన్నలు తినాల్సిన ఫుడ్డే ఉల్లా. ఎందుకంటే పొద్దంతా కష్టం చేస్తారు. మరి వాళ్ళు చేసినటువంటి కష్టానికైతే ప్రతిఫలం దక్కుతుందో కానీ బయట కనుక ఇట్లాంటి అన్నం తింటే సుమారుగా 100 రూపాయల నుంచి మీదికే ఉంటుంది. కాబట్టి అందరిని ఉద్దేశించి ఇట్లాంటి ఫుడ్ అయితే 5 రూపాయలకే పెడుతున్నారు అనే ముచ్చట్ను తెలుసుకునేందుకైతే నేను వచ్చిన. ఇగో బువ్వ కూడా మంచిగానే ఉన్నది, కూర కూడా మంచిగానే ఉన్నది, పచ్చడి కూడా మంచిగానే ఉన్నది. ఇక మీరు కూడా ఎవరైనా ఇటు మోకాన్ని వచ్చిరనుకో సైబర్ టవర్ కాన్ అయితే అన్నపూర్ణ క్యాంటీన్ ఉన్నది కదా, ఇక దీంట్లో తినుర్రి. మరి చూసిర్రా అనులా, ఇక ఇక్కడికి వచ్చినటువంటి జనాలు అయితే ఏమంటున్నారంటే సుమారుగా రోజుకైతే 1000 మంది దానికొస్తారట. ఇక్కడ పెట్టేది 5 రూపాయల భోజనమే. ఇక దాంట్లో మస్తు గనం వెరైటీలు, పప్పు ఉన్నది, సాంబార్ ఉన్నది, ఆలుగడ్డ ఉన్నది. వారానికి 7 రోజులు ఏ విధంగానైతే ఉంటాయో సేమ్కి ఇక్కడ కూడా వారానికి 7 కూరలు అయితే ఖచ్చితంగా పెడతారట, విత్ పచ్చడితోటి సహా. ఒక్కనైతే వాటర్ ప్యాకెట్ ఇస్తారట. మరి ఇక్కడ ఉన్నటువంటి జనం అయితే మంచిగానే ఉన్నది, మంచిగానే పెడుతున్నారు. కాకపోతే ఇది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టిన దానికే వీళ్ళైతే పేరు మార్చి ఇందిరా క్యాంటీన్ అని పెట్టిరు తప్ప అంతకు మించి ఏమి లేదు. అప్పుడు ఏ విధంగానైతే కేసీఆర్ ప్రభుత్వంలో 5 రూపాయల భోజన పథకం వచ్చిందో సేమ్ అట్లనే ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. మేమైతే ఆటో డ్రైవర్లము, అదేవిధంగా స్విగ్గీ, జొమాటో చేసుకునే వాళ్ళము, ఇక్కడ కొంతమంది లేబర్స్ ఉంటారు. మా అందరి కడుపులు అయితే నింపుతున్నారు. మరి ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ప్రభుత్వం ఏది ఉన్నప్పటికీ మా కడుపు అయితే నిండుతున్నది. 5 రూపాయలకైతే మేము పుష్టికరమైనటువంటి భోజనం అయితే చేస్తున్నాము అని ఇక్కడ ఉన్నటువంటి జనాలు అయితే అంటున్నారులా. మరి మీరు కూడా కళ్ళారా చూసిరు కదా.